ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరొక నెలను అనుగ్రహించి ఉన్నాడు. దివ్యమైన శ్రేష్టమైన కృపలో ఆయన చిత్తం చొప్పున, ఆయన సంకల్పం చొప్పున మరొక నెలను దేవుడు మనకు మరలా అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకును వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో 3వ వాక్యాన్ని మనం చదువుకుందాము. అతడు తృణీకరింపబడిన వాడు అయ్యను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము క్రీస్తును గుర్తుపట్టలేకపోతే. అలాగే 2వ వాక్యంలో చూస్తున్నాం, 53:10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచును. కాబట్టి 2వ వాక్యంలో మనం చూస్తాం, 3వ వాక్యంగా 3 చేసుకున్నాం కాబట్టి అది కూడా మాట చదువుకున్నాం. ఈ లోక సువార్త ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అన్నమాట. 32కి వస్తే, ఆయన అన్యజనులకు అప్పగింపబడను, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. కొరడాలతో కొట్టి చంపుదురు. ఇది సుమారుగా ప్రభు రాకముందు 730-50 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వాక్యము, యెషయా రాసినటువంటి వాక్యం. ఈ దినము ఈ సందేశానికి ఇచ్చినటువంటి అంశము సిల్వ చెంతకు చేరుడి. సిల్వ చెంతకు చేరుడి. సిల్వ చెంతకు చేరితే ఆయన నోట వచ్చు ప్రతి మాటను మనం వింటాం. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందినటువంటి అపహాస్యము, ఆయన పొందినటువంటి దూషణ, ముండ్ల కిరీటము, ప్రక్కలో బళ్ళెము, చేతులలో కాళ్ళలో గాయాలు, ఇవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమాయను. అక్కడున్న వాక్యం ఈ రీతిగా తన కుమారుణ్ణి శిక్షించడానికి, తన కుమారుణ్ణి బాధించడానికి యెషయా చెప్పినటువంటి విధంగా అతని నలుగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. చూడండి, చిన్నప్పుడే చనిపోతారు. పిలుచుకోవడం దేవుని ఇష్టం. మంచి యవనస్తులుగా ఉన్నప్పుడు చనిపోతారు, దేవునికి ఇష్టం. వృద్ధాప్యానికి వచ్చేసరికి సంపూర్ణ ఆయుస్సు, అధిక ఆయుస్సు పొందుకొని, అధిక ఆయుస్సు, సంపూర్ణ ఆయుస్సు పొందుకున్న తర్వాత ఆయుస్సు, అధిక ఆయుస్సు, సంపూర్ణ క్రమాన్ని మర్చిపోకూడదు. మనం ఏదైనా క్రమం ఉండాలి. ఏ మాట మాట్లాడుతున్నా, ఆయుస్సు, అధిక ఆయుస్సు, సంపూర్ణ ఆయుస్సు. కాబట్టి ఏదైనా కానీ దేవునికి ఇష్టమైతే ఉన్న పాటును పిలుచుకుంటాడు. ఈ పిలవక ముందే మనం ఏం చేయాలా? సిలువ చెంతకు చేరాలి. సిలువలో ఎవరున్నారు? యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని ఇవ్వడానికి, విలువైనటువంటి సందేశాన్ని అందించడానికి
సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మనము సిలువ చెంతకు చేరితే అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి క్షమాపణ ఉన్నది, శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన ఉన్నది, సిలువ చెంత ఉన్నటువంటి రక్షణ ఉన్నది, విమోచన ఉన్నది, ఆవేదన ఉన్నది, ఆక్రందన ఉన్నది, దేవుని కృప ఉన్నది, కనికరం ఉన్నది, దయ ఉన్నది, వాత్సల్యత ఉన్నది. కనుక సిలువ చెంతకు చేరుడి. సిలువ చెంతకు చేరితే నీకున్నటువంటి పాపాన్ని తుడిచివేస్తాడు, నీకున్నటువంటి దోషాన్ని తీసివేస్తాడు, నీకున్నటువంటి సమస్తమైన వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైనా, ఆర్థిక ఇబ్బందమైన, శారీరక ఇబ్బంది అయినా, లోకపరమైన ఇబ్బంది అయినా, కుటుంబపరమైన శోధన అయినా, నీ వ్యక్తిగత శోధన అయినా దేవుడి దగ్గరకు వస్తే దేవుడు తొలగిస్తాడు. ఈ తొలగించడానికే ప్రభు చెంతకు చేరాలి. ప్రభు ఆయన కృపనిస్తాడు కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నది, ఆయన పొందిన దెబ్బల చేత సంపూర్ణమైన ఆయుష్ ఉన్నది, అధిక ఆయుష్ ఉన్నది, సంపూర్ణ ఆయుష్ ఉన్నది. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే సిల్వ చెంతకు చేరుడి, సిల్వ చెంతకు చేరుడి. ఎంత ఉన్నతమైన మాట, ఎంత ఉన్నతమైన. ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచినటువంటి మాటలు అక్కడే ఉన్నాయి. 7 మాటలు. క్షమించడం అయినా, విజ్ఞాపన చేయడం అయినా, ఆక్రందనైనా, ఆవేదనైనా, దాహమైనా, సంపూర్ణమైనటువంటి సంపూర్ణత అయినా సిలువ దగ్గరే ఉన్నాయి. నువ్వు నేర్చుకోవాలి, అనుసరించాలి, వాటి ప్రకారంగా జీవించాలి. ఇవి శ్రేష్టమైనటువంటి పిలుపు, అత్యున్నతమైనటువంటి పిలుపు, ఎంతో విలువైనటువంటి వర్తమానం. గనుక సిలువ చెంతకు చేరుడి, సిలువలో ప్రభువుని చూడుడి, సిలువలో చిందించిన రక్తం చేత మీరు ప్రోక్షింపబడుడి. మీ పాపం నుండి, మీ శాపం నుండి, మీ దుఃఖం నుండి, మీ వేదన నుండి, మీ సమస్య నుండి, మీ ఇబ్బందుల నుండి, మీ కన్నీటి నుండి, మీకు కలిగినటువంటి సమస్తమైనటువంటి విధములైన బాధల నుండి విడుదల పొందండి. అందుకే ప్రభు పిలిపిస్తున్నాడు, సిల్వ యొద్దకు చేరుము, సిల్వ చెంత చేరుడి అని. ఎంతవరకు మనము సిల్వ సన్నిధిలో ఉన్నాము, ఎంతవరకు దేవుని సన్నిధానంలో ఉన్నాము, ఎంతవరకు దేవుని మాటలు వింటున్నాము. అందుకనే మన అతిశయమైన, మన యొక్క స్థితి అయినా, మన యొక్క గతి అయినా ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గరే ఉండాలి, దేవుని అందే అతిశయించాలి. కనుక దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క సంకల్పం చొప్పున ఇంతకాలం కాచిన దేవునికి, అనగా 3 నెలలు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞత చెల్లించి నీ జీవితాన్ని సిలువ చెంతకు చేర్చాలి. నీ బ్రతుకును సిలువ చెంతకు చేర్చాలి. నీవైనా నేనైనా మన అందరం కూడా సిలువను మోయడానికి, సిలువ చాటును దాగడానికి, సిలువ నీడలో నివసించడానికి ప్రయత్నం చేయాలి. సిలువలో ఉన్న క్రీస్తు రక్తము చిందించి నిన్ను పవిత్రపరుస్తాడు. సిలువ చెంతకు చేరితే ఇర్మియా గ్రంథంలో అంటాడు, కానీ చేరం మనం ఆయన దగ్గరికి చేరం. 9:24 అంటాడు కదా, ఏమంటాడు? అంటాడు అక్కడ, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించును? దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయించుట. సిలువను బట్టి, సిలువలో ఉన్న యేసు ప్రభువుని బట్టి, ప్రభువా ఇదిగో నీ దగ్గరకు వచ్చాము. ఒకవేళ నిన్న మొన్న దేవుని సన్నిధానంలోకి రాలేదేమో, గత నెలంతా విడిచిపెట్టానేమో, గత నెలలో నీ బలలో ఉన్నటువంటి ప్రాముఖ్యతకు విలువనివ్వలేదేమో నేను అనుకుంటాం.
అనుకోవాలి. ప్రభు పనుల్లో పాల్పంపులు నిర్లక్ష్యం చేశానేమో. ఒక నెల వచ్చాను, 2 నెలలు వచ్చాను, 3వ నెలలో అశ్రద్ధ కలిగి ఉన్నానేమో, 3వ నెలలో నిర్లక్ష్యంగా ఉన్నానేమో, 3వ నెలలో నేను దేనిని బట్టి అతిశయించాను కానీ సిలువను బట్టి అతిశయించలేదు. సిలువలో ఉన్న నిన్ను బట్టి అతిశయించలేదు ప్రభువా, నన్ను క్షమించండి ఒక మాటను మనం అనేవారుగా. అందుకనే దేవుడి దినాన్ని నీకు పిలిపిస్తున్నాడు. ఆ పిలుపులో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రభురాత్రి భోజనం. పిలుపులో ఉన్న గొప్పతనం ఈ ప్రభురాత్రి భోజనం. గత దినాల్లో నువ్వు నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతిగా అది పొందుకోవడానికి నీకు పిలుపునిస్తున్నాడు. సిలువ చెంతకు చేరు, ఆయన రక్తం ఉన్నది, ఆయన శరీరం ఉన్నది. నీ పవిత్రతను కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ విశ్వాసమును కాపాడుకో. నీవు ఎంత మాత్రం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి అంటే ప్రభు పాలనలో పాల్గొంటూ పొందు అని దేవుడు సిలువ చెంతకు చేరమని. నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడుతున్న మనకు శక్తి, దేవుని శక్తి. కనుక దేవుని మన పాపములను కొట్టివేయడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఒకటి, మన పాపములను కొట్టివేయడానికి, మన శాపములను కొట్టివేయడానికి, మన అపరాధములను కొట్టివేయడానికి ప్రభు పిలుస్తున్నాడనే సత్యాన్ని మనము గ్రహించాలి. దేవుని యొక్క పిలుపును అందుకొని ఆయన యందు మనము నిత్యము విశ్వాసంతోనూ నమ్మకంతో యథార్థంతో ఉండాలని కృప దయచేయమని అడగాలి. అందుకే దేవుని దగ్గరకు రావాలి. కాబట్టి ఆయన మాట్లాడుతూ పౌలు మాట్లాడతాడు కదా, 1 కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ చూడండి ఒకసారి 1:30 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, 1 నీతిని, పరిశుద్ధత, విమోచన. అక్కడ 4 మాటలు ఇచ్చాడు. ఎందుకు రావాలి సిలువ దగ్గరికి? ఎందుకు రావాలి సిలువ చెంతకు? ఎందుకు రావాలి అంటే వాక్యం తెలియజేస్తుంది. దేవుడు నీకు నీతిని అనుగ్రహిస్తాడంట, దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడంట, దేవుడు నీకు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడంట, దేవుడు నీకు పాపం నుండి, శాపం నుండి, కష్టం నుండి, నష్టం నుండి, వేదన నుండి, కన్నీరు నుండి, దుఃఖం నుండి, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఉన్నది ఆ ముళ్ళని తీసివేయడానికి. నువ్వు అనుకుంటున్నావు ఒకటి జరుగుతలేదు ఈ విషయంలో, అది నేనే అనుకుంటున్నావు, జరుగుతలేదు. జరగాలి అంటే ప్రభు చెంతకు చేరాలి. నువ్వు అల్ప విశ్వాసంతో కాదు, అవిశ్వాసంతో కాదు, స్వల్ప విశ్వాసంతో కాదు, పరిపూర్ణంగా నమ్ము, పరిపూర్ణంగా విశ్వసించు. సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, సంపూర్ణమైనటువంటి నిరీక్షణను, సంపూర్ణమైన లేని దాన్ని జరిగిందని ఊహించడమే విశ్వాసం కదా. పొందుకుంటావని నువ్వు ఆలోచన చేసినప్పుడు నువ్వు పొందుకుంటావు. అయ్యో నేను యవ్వనస్తుడను, నా జీవితంలో జరగని కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయ్యో నేను యవ్వనస్తుడను, నేను నా జీవితంలో జరగవలసిన భవిష్యత్తు ఎంతో ఉంది, కానీ ఒక్క కార్యాన్ని నేను జరిగించుకోలేకపోతున్నానని అపనమ్మకంతో, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ఉండొచ్చు. కానీ సిలువ చెంతకు రా, సిలువలో ఉన్న యేసు ప్రభువుని చూడు. ప్రభువా నా కొరకే కదా అనలేదా? నీ చిత్తమైతే నీ రాకడ వచ్చినప్పుడు నాకు స్థానాన్ని ప్రభువా. వాడంటాడు కదా, నువ్వు గొప్పవాడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను రక్షించి అంటున్నాడు వాడు. ఇలాంటిది కాదు మన విశ్వాసం, ఇలాంటిది కాదు నీ నమ్మకం, ఇలాంటిది కాదు నీ యొక్క పరిశుద్ధత, నీ నీతి, నీ దేవుని ప్రభావము. అంతే కాదు కానీ అతిశయించి వాడు దేవుని నీతిని బట్టి అతిశయించాలి, దేవుని జ్ఞానమును బట్టి అతిశయించాలి, దేవుని పరిశుద్ధతను బట్టి అతిశయించాలి. దేవుడు విమోచిస్తాడని నేను నమ్మాలి. కొన్ని విషయాలు మనం చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చాలా మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు సంపూర్ణ స్వస్థతను అందుతున్నారు, సంపూర్ణ స్వస్థత.
ఆ తృప్తి మనకు ఉన్నది. విశ్వాసుగా నీవు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఎవరికైతే అవసరతలో ఉన్నాడో అవసరతలో ఉన్న వారి వరకు సంపూర్ణ స్వస్థతను ఇచ్చాడు దేవుడు. ఒక సేవకుడుగా, సంఘ పెద్దలుగా, సంఘ విశ్వాసులుగా మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించుతున్నాడు కనుకనే కొంతమంది వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి, ఇబ్బందుల నుండి, సమస్తమైనటువంటి వాటి నుండి విడుదల పొందుకుంటున్నారు, రక్షింపబడుతున్నారనే సాక్ష్యం మనం చూస్తున్నాం. దీనికి కారణము మనందరము సిలువ యొద్దకు చేరుతున్నాము కాబట్టి. అదే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, 21:3 కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3:21. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయించవద్దు. చూసారా, మనుషులతో అతిశయిస్తాం. నువ్వు వాళ్ళే నాకు ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఆమె ఉన్నది, ఇలా అనుకుంటాం. కల్వరి గిరి చేరు మనస 202 ఉన్న చూడండి, మీ ముందు పుస్తకాలే కదా. కల్వరి గిరి చేరు మనస శిల్వా సరస, కల్వరి గిరి చేరు మనస శిల్వా సరస, కల్వరి గిరి చేరు మనస సిలువ పైన చూడు అదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. సిలువ పైన చూడు అదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. తలకు మొన్న కిరీటం బదేవి తరచి చూడుమి, కల్వరి గిరి చేరు మనస. మీరు పాడుతున్నాడా? మొదటి చరణం మళ్ళీ పాడి. సిల్వ పైన చూడు అదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. మళ్ళీ సిలువ పైన చూడు అదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. తలను మొన్న కిరీటం బదేవి తరచి చూడుమి, కల్వరి గిరి చేరు మనస శిల్వా సరస, కల్వరి గిరి చేరు మనస. పాపమేమి చేసి ఎరుగవు పావన పరమ దేవుడవు. పాపమేమి పావన పరమ దేవుడవు. పరాపర నీకే నీత గోత్రంత పాద, కల్వరి గిరి చేరు మనస శిల్వా సరస. సిల్వ చెంతకు చేరితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, విజ్ఞాపన నేర్పుతాడు, రక్షణనిస్తాడు, విమోచన ఇస్తాడు. ఆవేదన, ఆక్రందన నీలో ఉన్న వాటిని తీసివేస్తాడు, దప్పికను తీర్చి సంపూర్ణతను అనుగ్రహిస్తాడు. 7 మాటల యొక్క సాదృశ్యాన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు కనుక సిల్వ చెంత చేరుడి. సిల్వ చెంత చేరుడి.
కనుక మనము దేవుని యొక్క నీతిని బట్టి అతిశయించాలి, దేవుని యొక్క కృపను బట్టి అతిశయించాలి, దేవుని యొక్క యథార్థతను బట్టి అతిశయించాలి, దేవుని యొక్క జ్ఞానమును బట్టి అతిశయించాలి. కానీ మనలను మనం బట్టి కొరింథీ పత్రిక 10:17 దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. 10:17 అతిశయించువాడు ప్రభువునంటే అతిశయించవలెను, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తాను మెచ్చుకుని వాడు ఎంత మాత్రము యోగ్యురాలు కాదు, యోగ్యుడు కాదని తనకు తాను మెచ్చుకుంటాం మనం. ఒకదాన్ని బట్టి, రెండు దాన్ని బట్టి, నీకు ఉన్నదాన్ని బట్టి, నీకు లేని దాన్ని బట్టి, ఏదో నాకున్నది చాలు లేదు మనల్ని మనం బట్టి అతిశయిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి అతిశయించు, నా శివ జ్ఞానాన్ని బట్టి అతిశయించు. ఈ యొక్క 25 దినాల సహవాసంలో ఎంతవరకు దేవుని సన్నిధానంలో ఉన్నాం మనం. దేవుడు మరొక నెలను కృతజ్ఞతగా నియమించాడు, ఆయన కృపను చూపించాడు. ఈ నెలను చూడలేని వారు, గత నెలను చూడలేని వారు, దేవుని యొక్క బలంలో ప్రవేశించలేని వారు, ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని తినలేని వారు అనేక మంది ఉన్నారు. కానీ నిన్ను దీవించి ఆశీర్వదించి ఈ శిలువ చెంతకు నిన్ను చేర్చి ఉన్నాడు. దేవుని బట్టి అతిశయించండి, దేవుని బట్టి అతిశయించండి. అందుకే దేవుని యొక్క కృపలో నువ్వు ఉన్నావు కాబట్టి శిల్వ చెంతకు చేరితే నీ యొక్క శిక్షను, నిందను, పాపమును, శాపమును తొలగిస్తాడు దేవుడు. నిందను, పాపమును, నీ యొక్క ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము, నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తాడు, నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేస్తాడు. ఆర్థికమైన ఇబ్బందులను, శారీరకమైన ఇబ్బందులను, వ్యక్తిగతమైన ఇబ్బందులను, లోకపరమైన ఇబ్బందులను, నీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతి బాధను తీసివేసి నిన్ను ఆయన చెంతకు చేర్చుకుంటాడు. అప్పుడు నీవు యోగ్యుడు అవుతావు, యోగ్యురాలు అవుతావు. రెండవది అపరాధములను, లేదంటే పాపములను, నిందలను, ఆరోపణలను తీసివేసే దేవుడు. గలతీ పత్రిక 6:14 వస్తున్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మన దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకును లోకమునకు నేనును సిలువ వేయబడితిని. లోకంలోని కార్యాలు ఏవి కూడా ఆలోచన చేస్తాడు. నాకు ఉన్నదాన్ని విడిచిపెట్టాను అంటున్నాడు పౌలు గారు. నా సమస్తము కూడా మట్టిగా ఎంచుకొని, మన్నుగా ఎంచుకొని నీవు ప్రభు సేవలో తేవచ్చా. గనుక సిలువ చెంతకు చేరినాడు నీకు సమస్తము కూడా, నీ యొక్క స్థితిగతులు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. సిలువ వెంట పవిత్రమైన, నిష్కపటమైన, నిర్దోషమైన, నిర్దిష్టమైన, శ్రేష్టమైనటువంటి, మనోహరమైనటువంటి రక్తము చేత నిన్ను ప్రోక్షిస్తాడు. అందుకని అక్కడికి చేరాలి. అది ఎక్కడో కాదు, ఇక్కడే ప్రభు యొక్క పవిత్రమైన స్థలమే. ఇదే కల్వరి మెట్ట. ఈ కల్వరి మెట్ట మీదకి వెళ్ళి అనేక మంది, ఎంత కర్కోటకుడండి బరబ్బా, ఎంత కఠినమైన మనసు కలిగిన వాడు బరబ్బా. ఎలాంటి వాడు? కర్కోటకుడు. ప్రభువా నా పాపమును క్షమించము, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం పెడతాను. అది చేసేసావు తండ్రి, అది చేసేసావు. ఈయనంటాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ రాజ్యంతో వచ్చిన. అందుకనే అతనికి ఉన్న పాటున రక్షణ దొరికింది, ఉన్న పాటున క్షమాపణ దొరికింది, ఉన్న పాటున దేవుని యొక్క ఆశీర్వాదం దొరికింది. ఆశీర్వాదం ఎంతో సిద్ధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమి సిద్ధపడుతుందనే అనుకున్నది సాధిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎంత సిద్ధపడ్డా దొరకదు. ఆ దొంగలాగా చేశాడు కదా మా పెద్దయ్య గారు, మా పాస్టర్ గారు, మా తండ్రి గారు, ఆత్మీయ తండ్రి. ఈ దొంగల గురించి చెప్పమంటే అంత బాగా కూడా అయినా అబ్బాయి పట్న ఆ ఎడమ పక్కన ఉన్న దొంగలు ఉన్నారు, వద్దరా ఏం చేస్తారు. ఇది వాక్యం. 2 మాటలతో హృదయం కదిలిపోయింది. ఎలా ఉన్నావు అమ్మాయి,
ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి? వద్దులా ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆ ఎడం పక్కన ఉన్న దొంగలా ఉన్నావు, కుడిపక్కరా వచ్చావా? రా కుడిపక్కి. ఎడం పక్కన ఉన్న గొర్రెలా ఉన్నారు మీరు, మేకలా ఉన్నారు మీరు, వచ్చే కుడిపక్క వచ్చి. ఇంత ఇలా ఖండించినట్టు ఏం లేదు, ఇంక వాక్యం దేవుడు ఏం లేదు. ఆయన వచ్చిన ఆమె చెప్తే అదే అంత తృప్తిగా ఉండేదో. నిజమే, రక్షింపబడిన గొర్రెకు తృప్తి, రక్షింపబడని గొర్రెకు అసంతృప్తి. అలాంటి గురువు గారు అన్నమాట మా గురువు గారు. ఒకే మాటలో 2 మొక్కల కింద ఆత్మను నరికేసుకునే. పాపం అయితే పాపము, పుణ్యం అయితే పుణ్యం, మంచిదైతే మంచి, చెడ్డదైతే చెడ్డ. అలాంటి వాక్యం కొద్దిగా ఎక్కువైంది. అందుకనే సిలువ చెంతకు వస్తే దేవుని మాటలు నేర్చుకుంటాం, దేవుని పాటలు నేర్చుకుంటాం, దేవుని స్తుతి నేర్చుకుంటాం, దీర్ఘాయుస్సు కలిగి దేవుని స్తుతిస్తాం, కనపరుస్తాం. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా క్షమించేటటువంటి సిలువ దగ్గరకు రా, విజ్ఞాపన నేర్పేటువంటి సిలువ దగ్గరకు రా, విమోచించేటటువంటి సిలువ దగ్గరకు రా, సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని, బలమును, శక్తినిచ్చి దేవుని యొక్క పవిత్రమైన యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత నిన్ను ప్రతిష్ఠించేటటువంటి సిలువ చెంతకు చేరాలి. అందుకని ఆ దొంగ అంటాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకే మనం పాట వచ్చాం కదా, రాజ్యం. ఆ పాట యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అలా అబ్బాయి కంటే అలా తండ్రి గారే ముందు కొట్టేస్తాడు, శ్రీనాథ్ గారు కొట్టేస్తాడండి. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను మరచిపోకుము, యేసు నీ రాజ్య స్థాపనలో నన్ను వేరు చేయము, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను మరచిపోకుము, యేసు నీ రాజ్య స్థాపనలో నన్ను వేరు చేయకు. పాపలంటే ఎరుగను, పాపలంటే ఎరుగను, వాక్యమంటే ఎరుగని పాపరుడను, వాక్యమంటే ఎరుగను, ప్రార్థనంటే ఎరుగను, పాటలంటే ఎరుగని పాపరుడను, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను మరచిపోకుము, యేసు నీ రాజ్య స్థాపనలో నన్ను వేరు చేయకు. కాబట్టి యేసు ప్రభు యొక్క రాజ్యతే లోకానికి వస్తే, తండ్రి నన్ను మర్చిపోకయ్యా, తండ్రి నీ రాజ్యం నుండి నన్ను వేరు చేయకయ్యా, నాకు ప్రార్థన రాదు, నా పాటలు రావు, నా వాక్యం రాదు, ఎంత మాత్రము పామరుడను నేను, పామరుడను కాదు, పామరుడను నేను. పామరుడు కాదు, పామరుడు అంటే అన్నీ తెలిసినోడు, పామరుడు అంటే ఏమీ తెలియని వాడిని ప్రభువాన్ని పశ్చాత్తాపడి సిలువలో ఉన్న ప్రభువుని అడుగుతున్నాడు. మరి మనం అడుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తండ్రి నీ చిత్తమైతే నీ రాజ్యంలో నాకును ఆ దొంగ వలె శ్రేష్టమైన స్నానం. ఆయన దగ్గర ఏమున్నది? బాప్తిసం లేదు, అది లేదు, ఇది లేదు, ఏమండి ఏమీ లేదు. పాపం వచ్చే దొరికాడు, వేసేద్దాం అనుకున్నారు వీళ్ళు. వేసేస్తే వేసేసాడు, శారీరకంగా ఆధ్యాత్మికంగా బ్రతికిపోయాడు, ఆత్మపరంగా బ్రతికాడు ఆయన. శారీరకంగా సిలువ వేయబడినా ఆత్మీయ జీవితము దేవునికి అందుబాటులో ఉంది. ఈ ఆధ్యాత్మికమైన జీవితం దేవునికి అందుబాటులో ఉంది. ఈ ఆత్మీయమైనటువంటి బ్రతుకు దేవునికి అందుబాటులో ఉంది. ఇప్పుడే ఇక్కడే నీ కొరకు నేను చనిపోతాను ప్రభువా. ఆయన పాదాల కాడ చనిపోయాడు. ఆయన ఇది ఇలా కాదు కదా, నా ప్రాణమ తిరుగుతావు అని ఓళ్ళగా. ఈడేం చేశాడంటే, నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు అబ్బా
కాబట్టి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, సామెతల గ్రంథము చూడండి ఒకసారి. నిత్య జీవం ఇస్తుంది సిలువ. సిలువ దగ్గర నిత్య జీవం. ఒకటి, పాపాన్ని దోషాన్ని నుండి విడుదల. రెండవది, దేవుని యొక్క నిరాశ నిస్పృహలు విడుదల, నింద శిక్ష అవన్నీ విడుదల. ఇక మూడవదిగా నిత్య జీవం ఇచ్చే సిలువ చెంతకు చేరము. చూడండి 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. 28:13 సామెతలు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని మాటలు వింటూ దేవుని కృపను పొందుతూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనగా 2-3 నెలలు గతించాడు. ఆ 3 నెలల్లో దేవుడు కాపాడాడు. ఆ ఈ 4 నెలల్లో కూడా అతిక్రమాలు దాచిపెడితే, నీ పాపాన్ని దాచిపెడితే, నీ శాపాన్ని దాచిపెడితే, నీ దుఃఖాన్ని దాచిపెడితే, నీ శ్రమను దాచిపెడితే దాన్ని విడుదల ఉండదు. దేవుని సన్నిధానంలోకి వచ్చాక వర్ధిల్లడు అని వాక్యం తెలియజేస్తాం. ప్రభు చెంతకి ఆత్మ నువ్వైనా, నీ పిల్లలైన, నీ కుటుంబమైనా, ప్రభువా మమ్మలను కనికరించుము, తండ్రి మమ్మలను కనికరించుము. దావీదు అంటాడు 32:1 ఆయన కీర్తనలో అంటాడు కదా, ఆ మాట అంటాడు ఆయన కూడా. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడట. ధన్యుడు. ఆయన అంటాడు సొలొమోను. వీళ్ళందరూ ఏమనండి? సొలొమోను దావీదు గారు తండ్రి కొడుకులు అంటున్నారు. ఒకే రకమైన మాట. ఈ తండ్రి కొడుకులు అనే మాట ఏంటంటే, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడయ్యా. వాటిని ఒప్పుకునేవాడు, విడిచిపెట్టివాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, దేవుని యొక్క కృపను పొందుకుంటాడు అని ఆ సొలొమోను రాజు గారు అంటే దావీదు గారు అంటాడు. తన అతిక్రమములను పరిహారం నొందిన వాడును, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడును ధన్యుడని వాక్యం తెలియదు. కాబట్టి ఈ పరిశుద్ధ దినమున, ఈ పునరుద్ధాన దినము మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినాన్ని ఇచ్చాడు. అనగా 3 నెలలు గతించిపోయాయి. 4వ నెలలోకి మనం వచ్చాము. ఈ నెలలో నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఒక తీర్మానం చేసుకోవాలి. తండ్రి, నా వల్ల ఈ 3 నెలల్లో ఏదైనా దోషం జరిగిందా, అపవిత్రం జరిగిందా, నేను ఎవరైనా అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించానా, నన్ను నేను మోసపుచ్చుకున్నానా, ఇలాంటి చిన్న చిన్న దోషములైనా పరిహరించుము, నన్ను క్షమించుము, నన్ను పరిహరించి నన్ను క్షమించుము అని ఈ యొక్క ఇద్దరు ఉన్నారు, మంచి వాళ్ళు ఇద్దరు. వీళ్ళిద్దరు సొలొమోను, దావీదు. తండ్రి కొడుకులు చెప్తున్న మాటేనండి. తండ్రి కొడుకులు చెప్తున్న మాటేనండి. ఈయన వదిలిపెట్టాడు. ఏంటి మన పౌలు గారు వదిలిపెట్టలేదు. 1:31 మొదటి కొరింథీ పత్రికలో 1:31 ఆయన వదిలిపెట్టలేదుగా. ఆయన మాట వినండి. వీళ్ళిద్దరూ కూడా శ్రేష్టమైనటువంటి మాటలను తెలియజేస్తాను. అతిశయించువాడు ప్రభువునందే, తీయక్కలదు, ప్రభువునందే అతిశయించాలని వాక్యం. కాబట్టి సిలువ చెంతకు చేరినప్పుడు, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, అనగా ఈ కల్వరి మెట్ట, ఈ పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి దేవాలయంలోకి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, తండ్రి దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించుము, తండ్రి దేవ నీ పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం చేత నన్ను కనికరించుమని నీ నిందను, నీ శిక్షను, నీ పాపమును ఒప్పుకోవాలి. సిలువ ఎత్తివేస్తుంది. నువ్వు ఒప్పుకుంటే ఎత్తివేస్తుంది. ఎత్తివేసేటంటే తీసివేయక నీ నిందను, నీ పాపాన్ని, నీ శాపాన్ని తీసివేస్తుంది. ఇక ముందు నీ తర్వాత ఎన్ని అపరాధములు ఉన్నప్పటికీ కూడా తొలగిస్తుంది సిలువ. సిలువ చెంతకు చేరు. ఇక మూడవదిగా దేవుని జీవాన్ని ఇస్తుంది. జీవం ఇచ్చి నిన్ను నడిపిస్తుంది ఆ సిలువలో ఉన్న ప్రభువు. సిలువలో ఉన్న ప్రభు. అందుకనే సిలువ చెంతకు చేరుడి అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అందుకనే మనం కూడా ఆ సిలువ చెంతకు చేరినప్పుడు ఆయన సిలువ చాటున నిన్ను మరుగుపరుస్తాడు. యెహోషువలో మాట ఉంటుంది, చదవండి 6:20.
6:20. యాజకులు బూరలు ఊదగా యాజకులు బూర ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూర ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ఆర్భాటముగా కేకలు వేయగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును సిలువ వేశారు. ఒకటి, దేవుని యొక్క కుమారుడిని సిలువ వేశారు. ఇశ్రాయేలు శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ ఎరుపు గోడలు కూల్చాలని, ఎరుపు గోడలను ఛేదించాలని అందరూ కలిసి కేకలు వేస్తే అది పవిత్రమైన కేకలు, ఇవి అపవిత్రమైన కేకలు. రెండు కేకలు మనం చూస్తాం. ఒకటి పవిత్రమైనటువంటి కేకలు దేవుని పని కొరకు ఉపయోగపడతాయి. అపవిత్రమైన కేకలు దేవుని యొక్క పనిని పాడు చేయడానికి వచ్చిన సువార్తికుడైనటువంటి యాజకుడు గాను, సువార్తికుడు గాను, గొప్ప దైవజనుడిగా యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి యొద్ద నుండి వచ్చినప్పుడు, తన తండ్రి యొద్ద నుండి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మానవులందరూ అపహాసించి, దూషించి, ఎన్నో అపవిత్రమైన మాటల చేత అందరూ ఒకే కేక వేయడంతో యేసుక్రీస్తును సిలువ వేశారు. ఒకే కేక వేయడం ఎరుపు గోడలు కూలిపోయి. అది పవిత్రమైన కార్యం, ఇది అపవిత్రమైన కార్యం. ఈ అపవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్పొందులు పొందుతున్నామా? శిలువ దగ్గరకు వచ్చి అపవిత్రమైన కార్యముల కొరకు పాల్పొందులు పొందితే శ్రమ. శిలువ దగ్గరకు వచ్చి అపవిత్రమైన ఈ యొక్క నిందాపరమైనటువంటి కార్యాలకు నువ్వు పాల్పడితే నీకును నాకును మనందరికీ శ్రమే. కానీ దేవుడు చెప్పాడు, మీరు అందరూ ఒకేసారి కేకలు వేయండి, ఎరుపు గోడలు ఆ పాపానికి పాపం పోతుంది అని అన్నాడు. దేవుని కొరకు కేకలు వేయి. ఆ కేకలు నీ కుటుంబం కొరకు ప్రార్థన, నీ కుటుంబం కొరకు వాక్యము, ఆ కేకలు నీ కుటుంబం కొరకు స్తుతి. నువ్వు రక్షింపబడిన వాడవైతే, రక్షణ మార్గంలో నీకు నేను నడుస్తుంటే దేవుని సన్నిధానంలో అంగలార్పు నువ్వు వినపడాలి. దేవునికి అంగలార్పు దేవునికి ఇష్టమైనది. అందుకే నేను చూడండి, మళ్ళా 15వ వచనంలో కూడా అక్కడ చెప్తాడు కదా, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ప్రాకారము ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. కాబట్టి తిరిగిన వెంటనే కేకలు వేయగా ఊదగా, యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగున ఆజ్ఞ ఇచ్చారు, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? 32వ వచనంలో అన్యజనులకు అప్పగింపబడను. 18 అపహసించి కేకలు వేస్తూ అపహాస్యం చేస్తున్నారు, కేకలు వేస్తూ అవమానిస్తున్నారు, ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు, ఆయన కొరడాలతో కొడుతున్నారు. ఇన్ని చేస్తున్నా ఆయన నోరు తెరవలేదు. ఇదంతా దేవునికి అది అమ్మాట చెప్పండి, ఇదంతా దేవునికి ఇష్టమైనది కాబట్టి ఆయనను అపహాసించిన, ఆయనను అవమానించిన, ఆయనను దూషించిన, ఆయన విమర్శించిన, ఆయన కొరడాలతో కొట్టిన, రెల్లుకర్రలు చేతిలో పెట్టిన, కిరీటం పెట్టిన, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కలో గాయం చేసిన నోరు తెరవాలి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, పలకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో ఇది జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువపై సాగింది యాత్ర, సిలువపై సాగింది యాత్ర.
మని కొట్టి ఉంది ఒకరు తన మోమున ఊసి ఉంది మరి ఒకరు మని కొట్టింది ఒకరు తన మోమున ఊసి ఉంది ఒకరు నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి నోరు తెరుమలైదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ నోరు తెరుమలేదాయి ప్రేమ బదులు పలకలేదాయి ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సిలువ చెంతకు చేరి ప్రభునామాన్ని స్తుతించాలి, ప్రభునామాన్ని కనపరచాలి. ఈ 40 దినాల సహవాసంలో దేవుని స్తుతించుటలో కనపరచుటలో తగిన ఆశీర్వాదం పొందుకున్నట్లు ఆయన కృపా కనికరములు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సంతోషమును సమాధానమును సమృద్ధిని కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం